పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్ తోటి సినిమా కలెక్షన్ల సునామీ అయితే సృష్టిస్తుంది. మరొక వైపు కొంతమంది పనిగట్టుకొని పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషమో తెలియదు, లేదంటే ఈ సనాతన ధర్మం గురించి ఉందనో విషయం తెలియదు, కానీ మొత్తానికి సినిమాను బదనం చేయడానికి శక్తుల ప్రయత్నం అయితే చేస్తారు. ఏది ఏమైనప్పటికీ ప్రతి ఒక్కరూ గ్రహించాలి, ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ బాగాలేదు, సెకండ్ హాఫ్లో అది బాగాలేదు, ఇది బాగాలేదు అని వంకలు చెప్తున్నారంటే అర్థం చేసుకోండి. సినిమాను వ్యతిరేకించే వాళ్ళు పక్కాగా సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళే అని పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ సినిమా బాగుంది, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సనాతన ధర్మం తాలూకు అదేవిధంగా ఎవరైతే మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించిండో ఔరంగజేబ్ చేసిన ఆకృత్యాల గురించి, ప్రజలను హింసించిన విధానం గురించి, ముఖ్యంగా హిందూ దేవాలయాలను ఎట్లా ధ్వంసం చేసిండు, హిందువుల తాళపత్ర గ్రంథాలను, హిందువుల యొక్క ఔన్నత్యాన్ని ఎట్లా అవమానించిండు అని చెప్పేసి సినిమాలో స్పష్టంగా చూపించారు. ఇది ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళకైతే సినిమా నచ్చదు. సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్ గారు చేసిన పోరాటం ఏదైతే ఉందో నా భూతో నా భవిష్యత్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి సినిమా తీయాలంటే అంత పెద్ద స్థాయి ఉన్న హీరో ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యిండు. అలాంటి వ్యక్తి ఇలాంటి సినిమాలో నటించాలంటే ఎవరైనా ఆలోచిస్తారు. ఎందుకంటే మనకు సంబంధించిన చరిత్ర అణిచివేయబడడం, మనకు సంబంధించిన చరిత్రను వక్రీకరించి పాఠ్య పుస్తకాలలో చూపించడం అనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆ రోజు మన మీద దాడులు చేసి జిజియా పన్ను లాంటి పన్నులను విధించినటువంటి ఔరంగజేబ్ గురించి గొప్పగా చూపించారు. కానీ అదే ఔరంగజేబ్ మన హిందువుల మీద జిజియా పన్ను ఏ విధంగా విధించిండు, అదేవిధంగా హిందువులను మత మార్పిడి ఏ విధంగా చేసిండు, అదేవిధంగా సనాతన ధర్మం మీద మనకు సంబంధించిన జ్ఞానమైనటువంటి జ్ఞాన సంపత్తి మీద సనాతన ధర్మం కోసం పనిచేసిరో వాళ్ళకు సంబంధించిన పూర్వం నుంచి వస్తున్న తాళపత్ర గ్రంథాలను కానీ, వాళ్ళకు సంబంధించిన విజ్ఞానాన్ని, హిందూ సమాజం అందించిన విజ్ఞానాన్ని కానీ తగలబెట్టేయడం అనేది నిజంగా మనందరం తెలుసుకోవాల్సిన అంశం. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేయాలి. సినిమా ఫ్లాప్ అని ఒకడు, సినిమా ఇది బాగాలేదు అది బాగాలేదు కాదు, సినిమాలో ధర్మం గురించి నువ్వేం గ్రహించినావు? గతంలో మన పాఠ్య పుస్తకాలలో కానీ ఇప్పుడు కూడా మన పాఠ్య పుస్తకాలలో వాళ్ళ గురించే ఉన్నాయి. కానీ మన గురించి, మన కోసం పోరాటం చేసిన ఛత్రపతి శివాజీ గురించి కానీ, మన కోసం పోరాటం చేసినటువంటి కాకతీయుల చరిత్ర కానీ, మన కోసం పనిచేసినటువంటి శ్రీకృష్ణదేవరాయల గొప్పతనం గురించి కానీ, మన కోసం పనిచేసిన మన పోరాట వీరుల గురించి, మన రాజుల గురించి, మన ప్రజల గురించి చరిత్రను వక్రీకరించారు. అది పాఠ్య పుస్తకాలలో కూడా చూడలేదు. ఎప్పుడు చూసినా అక్బర్ గ్రేటు, వాడి గ్రేటు, వీడి గ్రేట్ అని చదువుకున్నాము. అందరికీ తెలుసు, సొంత అన్నదమ్ములనే చంపుకున్న చరిత్ర ఈ మొఘల్ సామ్రాజ్య పాలకులది. మన దేశం మీద దండయాత్రకు వచ్చి మన మీద పన్ను విధించినటువంటి వేస్ట్గాళ్ళు ఈ యొక్క ఔరంగజేబు ఆ రోజు దండయాత్ర చేసి మనల్ని పరిపాలించిన ఆనాటి ఎవరైతే ఉన్నారో ఔరంగజేబు పాలకులు, వాళ్ళను ఖచ్చితంగా చరిత్ర ద్రోవుడుగానే చూడాలి మనం తప్ప వాళ్ళను ఆహో ఓ అనేదానికి ఏమీ లేదు. వాళ్ళు మన సంపదను కొల్లగొట్టి మన మీద పెత్తనం చెలాయించి మన మీద జిజియా పన్ను విధించి మన మీద దౌర్జన్యం చేసిన గురించి చూపిస్తే మన దగ్గర ఉన్న కొంతమందికి పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషంతో, సినిమా మీద ద్వేషంతో, సనాతన ధర్మం మీద ద్వేషంతో సినిమా బైకట్ అని కూడా అంటాడు, సినిమాను రద్దు చేయాలని కూడా అంటాడు, సినిమాలో ఇది బాగాలేదని కూడా అంటాడు, అది బాగాలేదని కూడా అంటాడు. కానీ సినిమా మాత్రం మీరు చూడండి, చూసిన తర్వాత డిసైడ్ అవ్వండి. కానీ చూడ ముందుకు ఏం డిసైడ్ అవ్వకండి. ఖచ్చితంగా సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది వాళ్ళు ఎందుకు ఈ సినిమాను వ్యతిరేకించరని. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చాలామంది సెకండ్ హాఫ్లో విఎఫ్ఎక్స్ అవి ఇవి బాగాలేవంటారు. వాటిని కూడా తొలగించిన సినిమా అనేది, సినిమా వాళ్ళు వాటిని కూడా తొలగించడం జరిగింది. మీరు ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది సినిమా ఏ విధంగా ఉంది అని. ఎందుకంటే ఏ మొంక హరిహర వీర సినిమా గురించి మాట్లాడతారు కొంతమంది. ఏ మొంక అంటే ఏ లొంక అన్నట్టుగా సినిమాలో సనాతన ధర్మం గురించి చూపించింది కాబట్టి ఇది బాగాలేదు సెకండ్ హాఫ్లో, అది బాగాలేదు, విఎఫ్ఎక్స్ లేవు అని చెప్పి మాట్లాడతారు. వాళ్ళందరి సరే విఎఫ్ఎక్సే బాగాలేవు అనుకో, అవి కూడా తొలగించారు సినిమా వాళ్ళు. ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది కదా సినిమా బాగాలేదని చెప్పడానికి ఏదో ఒక వంక కావాలంటే ఆ వంక చెప్పారు. ఆ వంక చెప్పినప్పుడు దాన్ని తొలగించారు, మళ్ళీ సినిమాని పెట్టారు. ఇప్పుడేం మాట్లాడతారో చూడాలి. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారి కోసం కాదు, సనాతన ధర్మం కోసం మీరు సినిమా చూడాలి, సనాతన ధర్మ పరిరక్షణ కోసం మీరు సినిమా చూడాలి. హిందువుల మీద నాడు జరిగిన దాడులను ఏ విధంగా చూపించారనే సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరు సినిమా చూడాలి. సనాతన ధర్మాన్ని, ముఖ్యంగా హిందువులందరూ ఈ సినిమాని చూసి మీ యొక్క మద్దతు తెలియజేయాలి. లేదంటే అంత పెద్ద స్థాయి ఉన్న హీరోనే ఇలాంటి సినిమా తీస్తున్నప్పుడు ముందుకొచ్చి సినిమా తీసిండు, ఇక మీరు సపోర్ట్ చేయకపోతే ఇలాంటి సినిమా
ఇంకొకరు తీయరు. మన చరిత్ర అలాగే ఉండిపోద్ది. ఇంక మనం జీవితాంతం వాళ్ళ చరిత్రను చదువుకొని ఆహో ఓ అని చెప్పి అక్బర్ గ్రేటు, ఔరంగజేబ్ గ్రేటు, షాజహాన్ గ్రేటు అని చెప్పి చదువుకుంటూనే ఉంటాం. మీరు తెలుసుకోనంత వరకు ఇదే జరుగుతుంది. చరిత్ర తెలుసుకోవాలంటే హరిహర వీరమల్లు సినిమా చూడాలి. ఖచ్చితంగా మనం ఏం కోల్పోయినా మన పాలకులు, మన రాజులు, మన కోసం పోరాడినటువంటి వీళ్ళ చరిత్రను ఏ విధంగా పుస్తకాలలో వక్రీకరించబడ్డ చరిత్ర అనేది మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా సినిమా చూసి మీ మద్దతుని తెలియజేయండి. జై హింద్.